రాజమౌళి 1000 కోట్ల షాక్ ఇవ్వబోతున్నాడట. RRR వసూళ్లతో కాదు, కొత్త సినిమా పెట్టుబడితోనే ఇది జరగబోతోందా? నిజంగానే మహేష్ బాబుతో తీసే మూవీ పెట్టుబడి 1000 కోట్ల? ఏది నిజం? టేక్ ఏ లుక్. రాజమౌళి సినిమా బడ్జెట్లు రెట్టింపు పెరుగుతున్నాయా? బాహుబలి నుంచి RRR వరకు తన లెక్కలు డబుల్ అవుతున్నాయా? బాహుబలి 1 150 కోట్లు, బాహుబలి 2 300 కోట్లు, మొత్తంగా 2 సినిమాలకు ప్రచారంతో కలిపి 5 కోట్లు ఖర్చయ్యాయి. RRR 550 కోట్ల ఖర్చుతో తెరకెక్కింది. ఇలా లెక్కలు పెరుగుతూనే ఉన్నాయి. బాహుబలి 1కి 150 కోట్లు, పార్ట్ 2కి 300 కోట్లు, RRR 550 కోట్లకు తోడు పెట్టుబడికి మరో 50 కోట్లు, అంటే 600 కోట్లని లెక్క తేలుతోంది. సో ప్రతి మూవీకి బడ్జెట్ డబుల్ చేస్తున్నట్టేనా? RRR తర్వాత రాజమౌళి తీసే మూవీ బడ్జెట్ 1000 కోట్లంటున్నారు. అంటే RRRకి రెట్టింపు పెట్టుబడితో మహేష్ బాబు కొత్త ప్రాజెక్టుని ప్లాన్ చేశారా? సర్కారు వారి పాట తర్వాత త్రివిక్రమ్తో సినిమా చేయబోతున్న మహేష్ బాబు ఆ ప్రాజెక్టుతో 1000 కోట్ల ఆర్టిస్ట్గా మారబోతున్నాడంటున్నారు. అదే చర్చ జరుగుతోంది. సర్కారు వారి పాట తర్వాత త్రివిక్రమ్ సినిమా, ఆ వెంటనే రాజమౌళి మూవీ పట్టాలెక్కబోతున్నాయి. ఇక జక్కన్న తీసే ఆ ప్రాజెక్ట్ ఆఫ్రికాలో అద్భుతాల వేట అంటున్నారు. విజువల్ ఎఫెక్ట్సే 60 కోట్లు ఖర్చొస్తుందట. సో రెమ్యునరేషన్లు, మేకింగ్కి మరో 400 కోట్లు, అంటే మొత్తం 1000 కోట్లంటూ ప్రచారం జరుగుతోంది.